హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి. అందుకు ముందుగా పెండెంట్ని తయారు చేసుకోవాలి. ముందుగా నేను ఐపిన్ని తీసుకున్నాను. ఐపిన్కి 1 బ్లాక్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 బ్లాక్ బీడు, లక్ష్మీదేవి అమ్మవారి కాసు 1 బ్లాక్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 బ్లాక్ బీడు తీసుకున్నాను. వైర్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి, అటు సైడ్ కూడా కటింగ్ ప్లేట్తో. అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ మెటల్ వైర్ని తీసుకుంటున్నాను. ఇది 1 గ్రామ్ గోల్డెన్ బీడ్స్కి వచ్చిన వైర్ని నేను తిరిగి ఇలా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆ వైర్ని ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారి కాసు పెండెంట్కి, ఆ రింగ్కి అటాచ్ చేస్తున్నాను ఈ వైర్ని. ఇలా రౌండ్ షేప్లో వైర్ని తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువ అయిన వైర్ని కట్ చేశాను. వైర్కి 1 బ్లాక్ బీడు, 2 గోల్డెన్ బీడ్స్, 1 బ్లాక్ బీడు, ఇదే మాదిరిగా 1 బ్లాక్ బీడు, 2 గోల్డెన్ బీడ్స్, 1 బ్లాక్ బీడు తీసుకుంటూ రావాలి వైర్కి. అంటే మెటల్ వైర్కి మొత్తం బ్లాక్ బీడ్స్ 10 వస్తాయి, గోల్డెన్ బీడ్స్ 18 వస్తాయి. ఇలా వైర్కి బ్లాక్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉన్న రింగులో నుంచి వైర్ని తీసుకోవాలి. తీసుకొని వైర్ని ఆ రింగులో నుంచి వైర్ని తీసుకుంటూ వైర్ని అటాచ్ చేయాలి. మిగిలిన వైర్ని కట్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. చాంద్బాలి డిజైన్లో వస్తుందండి ఈ పెండెంట్. ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ దారాన్ని తీసుకోవాలి. దారాన్ని పైనుంచి ఉన్న సెకండ్ అంటే 2 గోల్డెన్ బీడ్స్ కింద ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం దారం ఏ బ్లాక్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే బ్లాక్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కకి ఉన్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మనం ఏ బ్లాక్ బీడ్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో
దారాన్ని అదే బ్లాక్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ బ్లాక్ బీడ్ పక్కకి ఉన్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ బీడ్స్ చుట్టూ 3 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. ఇలా బ్లాక్ బీడ్స్ చుట్టూ 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. చివర్లో ఉన్న దారాన్ని ఇలా పైకి తీసుకొని రావాలి బీడ్స్లో నుంచి. అలా బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకువచ్చిన తర్వాత అక్కడే దారంలో నుంచి ముడి వేసుకోవాలి. అంటే వైర్లో నుంచి మెటల్ వైర్లో నుంచి దారాన్ని తీసుకుంటూ దారంలో నుంచి ముడి వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్లో తీసుకున్న దారం కూడా ఉంది కదండి, ఆ దారానికి కూడా నీడిల్ తీసుకొని చివర్లో ఇందాక మాదిరిగానే ఇటు సైడ్ కూడా బీడ్స్లో నుంచి దారం తీసుకుంటూ ఆ మెటల్ వైర్లో నుంచి దారాన్ని తీసుకుంటూ ముడి వేసుకోవాలి 2-3 ముళ్ళు. దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి ఇక్కడ నేను ఫెవిబాండ్ని అతికిస్తున్నాను, కనబడకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి. లక్ష్మీదేవి అమ్మవారి కాస్ట్ చుట్టూ బ్లాక్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ ఎంతో బాగా అనిపిస్తుంది ఈ పెండెంట్. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను, చూడండి. ఎంతో ఈజీగా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఈ నల్ల పూసల దండని ఎంతో తొందరగా రెడీ అవుతుంది. నా దగ్గర లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా ఉందండి, దానికి కూడా ఈ పెండెంట్ని వేసి చూస్తే ఎంతో బాగుందండి. ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుంది. ఇక్కడ నేను పిక్ యాడ్ చేశాను, చూడండి. మీ దగ్గర కూడా లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ ఉంటే ట్రై చేయండి. లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూ బ్లాక్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్తో ఎంతో బాగుందండి ఈ నల్ల పూసల దండ. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.